అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ మనకి సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ కూడా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. అయితే ఇక్కడ నేను మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూస్తున్నాను. ఫస్ట్ నేను నడుము లూజు చెక్ చేస్తున్నాను. ఇక్కడ కాజా పట్టిని వదిలేసి నడుము లూజ్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. నడుము లూజు 36ని 4 పార్ట్స్ చేసుకోవాలి. 4 పార్ట్స్ చేసుకుంటే 13 వస్తుంది. 13ని మళ్ళీ బై చేసుకుంటే 6.5 వస్తుంది. 6.5కి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 7.5 వస్తుంది. ఫస్ట్ మనము నడుము లూజ్ని బేస్ చేసుకొని, ఇక్కడ నేను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను చెప్పాను కదా. బ్లౌజ్ని కినాస్ ఓపెన్ మన సైడ్ ఉంచేసుకోవాలి. బ్యాక్ ఓపెన్కి ఓపెన్ సైడ్ మన సైడ్ ఉంచి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. అదేవిధంగా 2 సైడ్స్, ఎందుకంటే 1 సైడ్ మనకి ఓపెన్ ఉంది కాబట్టి ఇంకొక సైడ్ కూడా నేను మార్క్ చేసుకుంటున్నాను. అండ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లైన్ కూడా మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకి నడుము రోజు 26 ఇంచులు ఉంది. 26 ఇంచుని బై చేసుకుంటే 6.5 వచ్చింది, అంటే 6.5 వచ్చింది. 6.5కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 7.5 ఇంచెస్ పెట్టేశాను. ఇక్కడ 2 ఇంచెస్ మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం. అదేవిధంగా ఒకసారి ఫ్రంట్ లూజ్ చెక్ చేసుకుందాము. ఫ్రంట్ లూజ్ మనకి ఫ్రంట్ ఓపెన్కి అయితేనేమో ఉక్స్ పట్టి నుంచి ఈజీగా కొలుచుకోవడానికి ఉంటుంది. ఇక్కడ కరెక్ట్గా 17 ఇంచెస్ అంటే 34 ఇంచెస్ బాడీ లూజ్ వస్తుంది. 34ని బై చేసుకుంటే 17ని బై చేసుకుంటే 8.5 వస్తుంది. ఒక నిమిషం. 8 ఇంచెస్ సరిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైనా నడుము లూజు కంటే చెస్ట్ లూజు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఎక్కువ తీసుకొని అవసరం లేదు. ఇక్కడ మనకి 7.5 వచ్చింది నడుము లూజ్లో, పైన 8 ఇంచెస్ తీసుకున్నాము. అదేవిధంగా ఖర్చుకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాము. నెక్స్ట్ బ్లౌజ్ లెంత్ ఎంత? బ్లౌజ్ లెంత్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా డౌన్, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అప్, టోటల్ 15 ఇంచెస్, అంటే టోటల్ 14 ఇంచుల రెడీ వస్తుంది. ఇక్కడ 15 ఇంచెస్ లెంత్ తీసుకున్నాము. ఇప్పుడు మనం షోల్డర్ పార్ట్ తీసుకున్నాము. షోల్డర్ ఇక్కడ 3 ఇంచెస్ ఉంది. 34 ఇంచెస్ కాబట్టి నేను ఇక్కడ ఒక 5 ఇంచెస్, వీళ్ళకి బ్యాక్ నెక్ అనేది చిన్నగా ఉంది కాబట్టి షోల్డర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. మనకి బ్యాక్ నెక్ అనేది పొడుగు ఉంటే షోల్డర్ అనేది తక్కువ తీసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ అనేది తక్కువ ఉంది కాబట్టి నేను 5.2 తీసుకుంటున్నాను. ఇందులో 3 ఇంచెస్ 5.5 తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ షోల్డర్, 2.2 నెక్ కోసము. ఎయిట్ ఇంచెస్ ఇక్కడ మనము 1/4 ఇంచు క్రాస్ తీసుకుంటాం కదా, క్రాస్. అదేవిధంగా ఇక్కడ నుంచి మనం క్రాస్ తీసుకున్న లైన్ నుంచి నెక్ లెంత్ 8 ఇంచెస్. ఓకే, 8 ఇంచెస్ మార్క్ చేసుకొని షోల్డర్ మనం 5.5 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 6 ఇంచుల ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. ఆర్మ్ డౌన్ తీసుకొని మనకి ఆర్మ్ స్కేల్ ఉంటే ఆర్మ్ స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి, లేకపోతే డైరెక్ట్ అయినా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కంపల్సరీగా ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకోండి. ఆర్మ్ రౌండ్ పర్ఫెక్ట్గా ఉంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ 7.5 ఉంది, అంటే 7.5 ఇంచుల ఆర్మ్ రౌండ్, అంటే టోటల్ 15 ఇంచుల ఆర్మ్ రౌండ్. ఇక్కడ మనకి సైజ్కి ఇచ్చిన బ్లౌజ్కి ఎంత ఆర్మ్ రౌండ్ ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. సేమ్ 15 ఇంచెస్ వచ్చింది. 15 ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది కదా. అదేవిధంగా నెక్ రౌండ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా అయితే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ ఓపెన్కి ఎప్పుడైనా కూడా ఓపెన్ సైడ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, క్లోజ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. మనం ఇప్పుడు కట్ చేసుకునేది బ్యాక్ ఓపెన్ అండ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. మనము కట్ చేసేటప్పుడు ఏదైతే మార్క్ లైన్ చేసామో ఆ మార్క్ లైన్ నుంచే సీజర్ పోనివ్వాలి, కట్ చేసుకోవాలి. కొంతమంది మార్క్ ఒక దగ్గర వేసి కటింగ్ ఒక దగ్గర చేస్తారు. అలా చేయడం వల్ల ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. కొన్ని టైమ్స్ ఎక్కువ తక్కువ క్లాత్ ఉన్న మనకి పొడవు ఎక్కువ కావాలనుకున్నప్పుడు డౌన్ సైడ్లో ఎక్స్ట్రా కట్ చేసుకోవడానికి ఉంటుంది, కానీ మిగతా ఆర్మ్ సైడ్ కానీ నెక్ సైడ్ కానీ ఎప్పుడు కూడా ఎక్స్ట్రా కట్ చేసుకోవద్దు. ఓన్లీ లెంత్లో మాత్రం డౌన్ సైడ్ కట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా కట్ చేసుకోవాలి. ఓకే, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ అనేది నేను
క్లాత్ పైన పేస్ట్ చేసుకున్న తర్వాత స్టిక్ చేసుకున్న తర్వాత కట్ చేశాను. ఎందుకంటే నేను తీసుకున్న బ్లౌజ్ అనేది వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను ఇది స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు 4 భాగాలు సమానంగా ఉంచుకొని మనము ఏదైనా కట్ చేసేటప్పుడు స్కేల్ యూజ్ చేయండి. స్కేల్ యూజ్ చేయడం వల్ల ఎల్స్ టైప్ స్కేల్ యూజ్ చేయండి. ఇక్కడ క్లాత్ సమానంగా ఉందా లేదో చెక్ చేసుకొని ఇక్కడ ఒకసారి లైనింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ స్ట్రైట్గా ఉంటేనే ఈ లైన్ అనేది డౌన్ సైడ్ లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ లైన్ కరెక్ట్గా ఉందంటే మనకి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్ లెంత్ కుట్టేటప్పుడు మనకి అటు సైడ్ ఓపెన్ పార్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను ఇక్కడ ఈ బ్లౌజ్కి పైపింగ్ వేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా. నెక్స్ట్ ఇక్కడ స్ట్రైట్గా చెక్ చేసుకొని ఓ లైన్ డ్రా చేసుకోవాలి. అదేవిధంగా పొడవు 10 ఇంచుల పొడవు అంటే 9 ఇంచుల లూజ్ వస్తుంది. ఇక్కడ మనం ఇది చాలామందికి డౌట్ వస్తుంది, ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలనేది. నడుమును బట్టి ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. మనకి 25 ఇంచుల నడుము లూజ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ 2.6 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఈ లూజ్ ఎలా పెట్టుకోవాలంటే మనకి 7.5 ఇంచుల ఆర్మ్ రౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ నేను 1/2 ఇంచ్ తగ్గించుకొని 7 ఇంచులే పెడుతున్నాను. 7 ఇంచులు మార్క్ చేసుకొని అదేవిధంగా హ్యాండ్ లూజ్ ఇక్కడ సైడ్ బ్లౌజ్తో హ్యాండ్ చెక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉంటే హ్యాండ్ కటింగ్ ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉంటే ఈ విధంగా పెట్టేసుకొని చెక్ చేసుకోండి. స్కేల్ ఎలా ఉంటే అలా పెట్టాలని కాదు, మనం ఒకసారి ఇది చెక్ చేసుకొని పెట్టుకోవాలి. షేప్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ కూడా మనకి ఫ్రంట్ ఆర్మ్ కూడా డౌన్ తీస్తాం కదా, అదేవిధంగా ఇది కూడా సెట్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ లూజ్ తీసుకొని మనకి ఫ్రంట్ షోల్డర్ బ్యాక్ షోల్డర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బ్యాక్ షోల్డర్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ షోల్డర్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా పైన ఉండే తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, రెడీ మార్క్కి లైన్ డ్రా చేసుకోవాలి. ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా యాస్టీస్గా కట్ చేసుకోవాలి. కంపల్సరీగా మనం మార్క్ చేసుకున్నప్పుడు రెడీ దగ్గర ఒక వీ కట్ అనేది పెట్టుకోవాలండి. వీ కట్ పెట్టుకోకుంటే స్టిచ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. దానివల్ల మనకి ఎక్కడ స్టిచ్ చేసుకోవాలనేది క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఫ్రంట్ మనం బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా, ఫ్రంట్ కట్ చేసుకునేటప్పుడు క్లోజ్ పార్ట్ని మన సైడ్ ఉంచుకోవాలి. ఇక్కడ నేను ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను కదా, అది బయటకు ఉంచుకొని బయటికి పెట్టేసుకోవాలి. ఇలా బయటకు పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని బయటకు ఉంచేసుకొని పైన షోల్డర్ ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా మార్క్ చేసుకోవాలి. అండ్ ఆర్మ్ రౌండ్ సగం వరకే మార్క్ చేసుకోవాలి, ఎక్కువ మార్క్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ చేస్తున్నాం కాబట్టి ఒక 5 ఇంచులు కానీ 5.5 ఇంచుల వరకు కానీ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ అనేది జాయిన్ చేసుకున్నప్పుడు ఎగుడు దిగుడు అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఒక 5.5 ఇంచుల వరకు షోల్డర్ యాస్టీస్గా మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది తీసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఇక్కడ షోల్డర్ మార్క్ చేసుకున్నాము. అదేవిధంగా ఆర్మ్ ఒక 5 ఇంచుల వరకు డ్రా చేసుకున్నాము. ఇక్కడ ఎక్స్ట్రా 1 ఇంచ్ వరకు డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చెస్ట్ లెంత్ అనేది 32 సైజ్ బ్లౌజ్ కదా, ఇది 32 సైజ్ బ్లౌజ్కి చెస్ట్ లెంత్ అనేది ఒక 9 ఇంచెస్ ఉంటుంది. 9 ఇంచెస్ వరకు ఉంటుంది. మ్యాక్సిమం 9.5 ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3 ఇంచులు ఏం పట్టదు. 12.5 అయితే ఓకే, కానీ ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఒక 11.4 ఇది రెడీ మార్క్. 11.4 అనేది రెడీ మార్క్కి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ ఇక్కడ నుంచి మొత్తం టోటల్ 2 ఇంచెస్ చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ చెస్ట్ లూజ్ అంటే ఇక్కడ 1/2 ఇంచ్
మన సైడ్ అంటే నెక్ సైడ్ మనం డాట్ అయిన 2 ఇంచెస్ తీసుకుంటాం కదా, అదేవిధంగా ఇక్కడ చెస్ట్కి ఒక ఏ విధంగా అయితే తీసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి.